శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారము కలియుగం ఎలా అంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థం అవుతుంది అనంత కాల చక్రంలో యుగాలు 4 అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటిలో ఇప్పటికీ పూర్తి అవగానే మరలా కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది ప్రతి యుగం కాలచక్రంలో ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది మరియు నా యొక్క వివిధ స్థాయిలను కలిగి ఉంటుంది అతిపెద్ద మార్పు మానవుల స్వభావం ఉంటుంది అత్యంత పుణ్యమైన యుగం సుమారు 17,28,000 సంవత్సరాలు కొనసాగుతుందని చెబుతారు నైతికత ధర్మం మరియు ఆధ్యాత్మికతల యొక్క ప్రమాణాలతో గుర్తించబడింది ఆ యుగంలో సత్యం మరియు ధర్మం అన్నింటికంటే ఎక్కువగా ఉంటాయి అని కూడా పిలుస్తారు అని అర్థం యుగంలో అన్ని పుష్కలంగా పరిపూర్ణంగా జనులకు అందుతాయి బ్రహ్మ మార్కండేయ పురాణాలలో విపులంగా వివరించబడింది మరి కలియుగం ఎలా ప్రారంభమవుతుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉంటారు వంటి తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మానవులు స్వచ్ఛంగా ఉండేవారు మరియు వారి స్వభావం మంచితనానికి ప్రతిరూపం నిజాయితీపరులు సద్గుణవంతులు ప్రకృతితో మరియు ఒకరికొకరు సామరస్యంగా జీవించారు అనే భావన లేదు మానవులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు దేవునికి దగ్గరగా ఉన్నారు వారి హృదయంలో మోసం లేదు సమాజం యొక్క కాలుష్యం నుండి విముక్తి పొందింది కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది ఉండదు అందరికీ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో అన్ని పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం భగవన్నామస్మరణ యజ్ఞ యాగాలు నిర్వహిస్తారు దేవతలు కూడా దేవతలోకం నుండి భూమి మీదకు వచ్చే ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండడంతో వ్యాధులు దరిచేరవు అడుగుల వరకు పెరుగుతారు ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు కేవలం మాత్రమే ఉంటుంది ఎంతవరకు అవసరమో అంత స్థాయి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది ధ్యానం తపస్సు ఈ మూడింటి పైన దృష్టి నిలుపుతారు దొంగతనాలు ఆకృత్యాలు ఆయుధాలతో పని ఉండదు అసలు ఉండదు ప్రజలందరూ లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంత పండించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు వీరు స్వయంగా పుణ్యలోకాలకు పయనమవుతారు ఎలాంటి ఆకస్మిక ఉత్పాతాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపశ్శక్తితో భగవంతుడితో నేరుగా సంభాషిస్తారు ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం కూడా సహాయం చేస్తూ అవసరమైన వారికి దానధర్మాలు చేస్తూ మంచి మనసులో భగవంతుని నామస్మరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు తీగల్లో మళ్ళీ జన్మిస్తారు త్రేతాయుగం సత్యయుగం తర్వాత వస్తుంది సుమారు 12,95,000 కొనసాగుతుందని చెబుతారు పోలిస్తే బ్రిటన్ మరియు ఖమ్మం నుండి కొంచెం తగ్గుతుంది కృతయుగంలో మానవుల స్వభావం కొద్దిగా మారిపోతుంది సత్యం ధర్మం ఇప్పటికీ అగ్రస్థానంలో కోరికనే కొత్త భావన ఏర్పడుతుంది కోరిక ఆవిర్భావంతో ఆహన ఆశయం వచ్చాయి అని అంటారు మానవులు దైవంతో సంబంధం కొనసాగించడానికి ఆచారాలు మరియు చేయడం ప్రారంభించారు మానవులు మానసికంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ వారి కోరిక తరచుగా అడ్డంకిగా మారింది త్రేతాయుగం యొక్క అతిపెద్ద సంఘటనలు రామాయణం యొక్క సంభవం ఇది ఇప్పుడు కర్తవ్యం విధేయత మరియు చెడుపై పోరాటం యొక్క ఆదర్శాలను సూచిస్తుంది ఇది సుమారు 8,64,000 కొనసాగుతున్న నమ్ముతారు సమాజం నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా క్షీణించడం ప్రారంభించాడు యుగం ద్వాపర యుగం ధర్మం సగం బలం తగ్గిపోయింది మానవుల స్వభావం మరింత సంక్లిష్టంగా సవాలుగా ఉండేది మానవులు ఇప్పటికీ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ వారి మనసులో కొంత భాగం త్రవ్వకాలు చోటు చేసుకున్నాయి హరివిల్లు సందేహం అసూయ వివాదాలు చోటు చేసుకున్నాయని మరియు మానవులు వ్యాపారం చేయడం ప్రారంభించినప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే సంపద నిర్మాణంపై దృష్టి పెట్టారులో జరిగిన అతిపెద్ద సంఘటన మహాభారతం యొక్క ఇతివృత్తాలు అధిక పోరాటం యుద్ధాలు అసూయ అనుబంధాల కోరిక మొదలైనవి ఆయుధాన్ని నిర్వహించాయి ప్రస్తుతం మనం జీవిస్తున్న కలియుగం 4వది యుగం అని నమ్ముతారు ధర్మం యొక్క అత్యల్ప స్థాయిని కలిగి ఉంటుంది మరియు చీకటితో నిర్వచించబడింది యొక్క అత్యంత ఉంటుంది మానవులు ధర్మం యొక్క అత్యధిక స్థాయికి
చేరుకుంటారని మరియు ధర్మం కనిపించదని నమ్ముతారు. సమాజం అవినీతి పరుడిగా, భౌతికవాదులుగా, ఆధ్యాత్మిక విలువలకు దూరంగా ఉంటారు. దానికి వచ్చేటప్పటికి ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. అన్యాయాలు, అక్రమాలు అసలు లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పుతారు. తల్లిదండ్రులను పట్టించుకోరు. భార్యను భర్త, భార్య తాను చూసుకుంటుంది. ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడి ఉంటారు. కానీ ప్రభావం వల్ల నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని పెరిగిపోతుంది. ఆకస్మిక ఉత్పాతాలు సంభవించాయి. దేశాలే కలసిపోతాయి. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మానవుని ఆయుషు 100 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు చేరుకుంటుంది. వీళ్ళు సంభాని నగరులో విష్ణువు శివుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతారంగా జన్మించిన అంతం చేయడంతో ఈ కలియుగం అంతమవుతూ కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్యయుగం ప్రారంభము అవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీ కృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.